మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. సెప్టెంబర్ మాసం సింహరాశి వారికి ఏ విధంగా ఈ మాసం కలిసి రాబోతుంది? చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సింహరాశి వాళ్ళు? సింహరాశి వారి దగ్గర వచ్చేసరికి మకా నక్షత్రం 4 పాదాలు, అదేవిధంగా పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారు ఈ సింహరాశిలోకి ఇచ్చేస్తారు. సింహరాశి వారి లక్షణాలు చూద్దాం. సింహరాశి వారి లక్ష్యం ఏమిటంటే 10 మంది కూడా నువ్వు చేయగలుగుతావు అని అంటే కనుకనే పనిచేస్తారు. ఇండివిజువల్గా తను చెయ్యాలి అనేటువంటి అవకాశం కానీ ఆలోచన కానీ ఏమీ ఉండదు. పైగా పక్కవాడి మెప్పు కోసమో లేకపోతే పక్కవాడికి ఏదన్నా సహాయం జరుగుతుంది, దీనివల్ల లాభపడతాడు వాడు అంటేనే చేస్తారు. తన కొరకు కాకుండా పక్కవాడి ఫ్రెండ్స్ కోసం ఎక్కడి వరకైనా వెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేసుకుని వచ్చే అవకాశం ఎక్కువ లభిస్తున్నాయి. ఆర్థికంగా వీళ్ళు ఎలా ఉంటారు అంటే లాభపడుతున్న సమయంలో డౌన్ఫాల్ అవుతాం, పూర్తిగా పడిపోతున్న స్థానంలో నిలబడేటువంటి అవకాశం కలగడం, ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితాన్ని ఎదరలాగుతూ ఉంటారు సింహరాశి వారు. ఇలాంటి వారితో మనం స్నేహం చేయడం వల్ల కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటాం. ఏ విధంగా అంటే ఎవరితో ఏ విధంగా మాట్లాడుకుని మన పనులు చేసుకోవాలి, ఏ విధంగా ఎదుటి వారితో మన ప్రవర్తన ఉండాలి అనేటువంటి విషయం సింహరాశి వారితో స్నేహం చేస్తే కనుక కలుగుతూ ఉంటుంది. వీరు ఏ విషయాన్నైనా సరే 10 మందికి చెప్తారు, 10 మంది సలహాలు తీసుకుంటారు. అందులో తన అనుకున్న సమాధానం ఏదైతే ఉంటుందో ఆ సమాధానం చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇందులో ఎంతమంది ఓటింగ్ పడింది, దాంతో కంపేర్ చేసుకుని అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ విధంగా సింహరాశి వారి యొక్క లక్షణాలు ఉంటాయి. సెప్టెంబర్ నెల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. సింహరాశి వారు సెప్టెంబర్ నెలలో అనూహ్యమైనటువంటి ఒక సక్సెస్ని అయితే చూస్తారు. అంతేకాకుండా ఈ గ్రహణ ప్రభావ ఛాయల వ్యవస్థలో కూడా ఈ సింహరాశి వారికి కలిసి వస్తుందని చెప్పాలి. ఏ విధంగా అంటే చంద్రుడు, కేతువు, రవి స్థానాలు కూడా మంచి స్థానాల్లోకి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. చక్ర ఆగమనంలో సింహరాశి వారికి సెప్టెంబర్ నెల 11వ తారీఖు నుంచి 29 వరకు కూడా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పచ్చు. ఈ సమయంలో మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో ఆ నిర్ణయం ఖచ్చితమైన నిర్ణయమే ఉంటుంది. ఇంతకుముందు ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఇప్పుడు అందరూ కూడా కట్టుబడి ఆ రోజు నువ్వు చెప్పింది ఖచ్చితమయ్యా, ఈరోజు మేము అదే ఫాలో అవుతున్నాం అనేటువంటి మాట అయితే వింటారు. రాజకీయాల్లో ఉన్న వారికి కాస్త కలిసి వస్తుంది. ఇంతకుముందు లేని గుర్తింపు అయితే లభిస్తుంది. క్యాడర్ కూడా మారే అవకాశాలు లభిస్తున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో జ్ఞాపకశక్తి కొంచెం తగ్గుతుంది. తగ్గడంతో పాటుగా తను అనుకున్నది ఏదన్నా సరే కొంచెం కన్ఫ్యూజన్లోకి వెళ్ళి మనం ఇంకోసారి ప్రయత్నిద్దాంలే, ఈసారి పోతే పోయిందిలే అనేటువంటి ఒక రాజీతనాన్ని ఏర్పరచుకుంటారు. విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఈ నెలలో అసలు ఆలోచన పెట్టుకోకండి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడిపోతారు. లేదా ఎయిర్పోర్ట్లో డాక్యుమెంట్ సంబంధించి కానీ పేరులో కానీ కొంచెం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. సింహరాశిలో స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడి పెట్టాలనుకుంటే వారు సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 30 మధ్యలో కనుక పెట్టినట్టయితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఇక వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకునేటువంటి వారికి ఫ్రూట్స్ కానీ వ్యవసాయం సంబంధితమైనవి కానీ ఎరువులు కానీ కోళ్ళు, ఈ 4 రంగాలు కూడా అద్భుతంగా రాణిస్తుంది. ఇక వీరు వ్యాపారాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ ఇష్టం ఎలాగైనా ప్రారంభం చేయొచ్చు. అది కూడా సెప్టెంబర్ నెల 14వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 20వ తారీఖు మధ్యలో చేసినట్టయితే కనుక నష్టపోకుండా కలిసి వచ్చే అవకాశం లభిస్తుంది. సింహరాశి వారికి ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తూ వేరే ఊరికి మనం ట్రాన్స్ఫర్ వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి అంత ఊరటగా ఉండదు. సరే ఎప్పుడు ఇక్కడ అలవాటు పడిపోయాం కదా, ఇక్కడే ఉందాంలే అనేటువంటి ఒక రాజీతనానికి ఏర్పరచుకుంటారు. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే ఆశాజనకంగా సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో మాత్రం కొంత ఆశాజనకంగా ఊరట కల్పిస్తుంది. రైతులకి కాస్త కలిసి వచ్చేటువంటి అవకాశమే. 2వ వారం నుంచి కూడా కొంచెం ఆశాజనకమైనటువంటి వాతావరణాలు ఏర్పడుతుంటాయి. ఆడవారి విషయానికి వస్తే ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. దాంతోపాటుగా ఆ సంతానయుక్తానికి కావలసినటువంటి
ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంతానం నిలబడేటువంటి అవకాశం కూడా లభిస్తుంది. ఇక ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం లభిస్తోంది. వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహయుక్తం కొంచెం దూరంగానే ఉండడం మంచిది. వచ్చేటువంటి సంబంధాలు మిమ్మల్ని మభ్యపెట్టేటువంటి సంబంధాలే వస్తాయి. అన్నీ బాగున్నాయి, చేసేసుకుందాం, ఎదరికి వెళ్ళిపోతాం అని చెప్పి మిమ్మల్ని మాయ పెట్టి బొట్లో దింపేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ నెలలో వివాహం వరకు అయితే మాత్రం ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపూరితమైనటువంటి సంబంధాలు ఎక్కువ మీకు లభిస్తూ ఉంటాయి సింహరాశి వారికి. తాత ముత్తాత నుంచి వచ్చేటువంటి స్థిరాస్తులు ఏదైతే ఉన్నాయో వాటిని మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు అమ్మేసుకునే అవకాశం ఎక్కువ లభిస్తుంది. వద్దు, ఈ ఆస్తి కాస్త నీచమైనటువంటి ఆస్తిది, దీన్ని మన పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది, దీన్ని అమ్మేద్దామని చెప్పి వచ్చిన వెంటనే దాన్ని అమ్మేసినటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తుంటాయి. ఆడవారు విలువైనటువంటి వస్తువుని అమ్మేసుకోవడం, దానివల్ల కొంచెం ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది. బంధువుల్లో గౌరవం అనేది పెరుగుతుంది. ఆనంద కేలీ విలాహాల్లో కానీ శుభ సందర్భాల్లో కానీ మీకు పెద్దపీట వేస్తారు. దీనివల్ల మీ యొక్క మానసిక స్థైర్యాన్ని కానీ మీ విలువలను కానీ అంచనా వేయడానికి ఒక అవకాశం మీకు ఈ సెప్టెంబర్ నెలలో ఏర్పరుస్తుంటారు. అంతేకాకుండా సింహరాశి వారు భార్యాభర్తల మధ్య ఏదైతే గొడవ అయితే ఉంటుందో ఆ గొడవని ఇంకొంచెం పెంచుకుని పూర్తిగా తెగదింపులు చేసేసుకునే అవకాశం సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి 25 మధ్యలో ఖచ్చితంగా జరుగుతుంది. శత్రువులు అనేటువంటి వారు ఎక్కువ పొంచి ఉంటారు. KMA ఈ 3 అక్షరాలతో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి వల్ల లేనిపోని ఆపాదాలకు మీరు వెళ్ళి చాలా ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం, అంటే నమ్మించి మోసపోవడమో, ఇటువంటి వారి వల్ల మీరు షూరిటీలు పెట్టేయడము, అలాంటి వారికి దీనివల్ల మీరు మానసికంగా ఆర్థికంగా కురింగిపోతుంటారు. ఆరోగ్య విషయానికి వస్తే తలలో ఉన్నటువంటి నరాలు లాగడం, తొడ దగ్గర ఉన్నటువంటి కండరాలు కానీ నరాలు కానీ గుంజుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా ఈ నరాలు తేలిపోయి ఆకుపచ్చగా కనబడడం అనేటువంటి వింత రోగాన్ని మీరు చూస్తూ ఉంటారు. వీరు నిత్యము కూడా ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త కావాలంత జాగ్రత్త తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కనుక ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే రాను రోజుల్లో భారీ మూల్యాన్ని డాక్టర్ గారికి మీరు చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక విశేషంగా మంచి ఫలితాలు రావాలి, అన్ని విధాలా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు బాగా అవసరం వీళ్ళకి? ఎప్పటివరకు మనం చర్చించింది కేవలం గోచార రీత్యా మాత్రమే చర్చించాం. వ్యక్తిగతమైనటువంటి జాతకం మీకు కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించి సంప్రదించాలి. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటో, మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం, వాటికి సమాధానం చెప్పగలిగితే కదా ప్రశ్నాభాగంలో దాన్ని చూసి మీ సమస్య వివాహమా, ఉద్యోగమా, విదేశాలు వెళ్ళడానికి ఆటంకాలు కలుగుతున్నాయా, వివాహంలో ఇబ్బంది కలుగుతుందా, సంతానాల్లో చాలా వరకు ఏంటంటే 2-3 అపార్షన్లు అయ్యి ఇబ్బంది పడుతున్నారా, లేదా మీరు రాజకీయంగా ఒక స్థిరత్వాన్ని కోరుకుంటున్నారా, ఒక కన్ఫ్యూజ్ మైండ్లో మీరు ఉన్నారా, వివాహం ప్రేమ వివాహం అవుతుందా లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహం అవుతుందా, ఏమిటి అసలు మీ సమస్య ఏమిటి, ఫ్యూచర్లో మీరు ఏ విధంగా సెటిల్ అవుతారు అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు ఖచ్చితంగా సంప్రదించవలసిన అవసరం ఉంటుంది. ఇక గోచార రీత్యా వీరు ఏ ఇబ్బందులైనా సరే తప్పించుకుని ఒక మెట్టి ఎదగాలి అంటే ప్రతినిత్యము మీ ఇంట్లో మేధా దక్షిణామూర్తికి ప్రతిమ కానీ ఫోటో కానీ ఎదురుగా ఆవదంతో దీపారాధన చేయడం, ప్రతి బుధవారం సాయంత్రం వేళ కేజీంపావు శనగలు నానబెట్టి, లావు శనగలు, చనా శనగలు అంటారు సరే, అవి కేజీంపావు నానబెట్టి తర్వాత రోజు ఉదయాన్నే ఏదన్నా తెల్లటి ఆవుకి మీరు తినిపించగలిగితే మీ సమస్య అనేటువంటిది కొంచెం దూరమయ్యేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ప్రతినిత్యము ఓం శ్రీం శ్రీం శివాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీ కష్టం అనేది సెప్టెంబర్ నెల నుంచి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఓవరాల్గా సింహరాశి వారి పరిస్థితి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. పరమేశ్వర